మన గగనన్న ఈరోజు మొత్తం స్టేట్ మొత్తంలో కూడా ఈడ ప్రోగ్రామ్ పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. ఎందుకంటే మీరు ఈ నుంచి తీసుకోబోతున్నాం కాబట్టి సంతోషం. నా కాన్స్టిట్యున్సీ నుంచి ఉప్పల్ నుంచి అలాగనే శ్రీనివాస్ అన్న కానీ మీ అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 420 హామీలు ఇచ్చిందో అందులో సగం కూడా ఫుల్ఫిల్ చేయలేదు. దాంట్లో ఇంపార్టెంట్ మీ రోల్ ఉంది. డెఫినెట్గా ఇప్పుడు తను చెప్పినట్టు 100% మీ రోల్ ఉంది. మీకు 100% మీకు హామీగా నేను చెప్తున్నాను. మీ గురించి నేను అసెంబ్లీలో డెఫినెట్గా కొట్లాడతాను. నేను అలాగనే ఇంకా ముఖ్యంగా నా కాన్స్టిట్యూన్సీలో ఉద్యమకారులకు నేను ఏది కావాలన్నా డెఫినెట్గా నా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకి అర్ధరాత్రి అయినా కూడా నేను అవైలబుల్ ఉంది. వాళ్ళకి అందరికీ కూడా పనిచేస్తాను. మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళకి సంబంధించి హాస్పిటల్ కానీ, స్కూల్ ఫీజులు కానీ, కాలేజ్ ఫీజులు కానీ, ఇంకా ఇతర ఏమి కావాలన్నా కూడా డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్గా ఉంటా, పనిచేస్తా. అట్లే మీ అందరికీ కూడా తెలుసు, ఎంబీబీఎస్ సీటు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో ఎవరికి ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ వస్తే 5 ఏళ్ల ఫీజు నేను కడతా ఉన్నాను. నేను ఇంకా కూడా అందరికి కూడా కడతా. దాంట్లో ఉద్యోగకారులకు ఫస్ట్ ప్రయారిటీ. ఇంకా వాళ్ళకి ఏమైనా సపరేట్గా కావాలంటే కూడా డెఫినెట్గా చేస్తాను. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. ఇది ఏదైతే ర్యాలీ ఉందో ర్యాలీ తర్వాత కూడా మీరు ర్యాలీ తీస్తే ఊపుకుంటా అంటే కుదరది. డెఫినెట్గా మీరు అసెంబ్లీ కాడికి పోవాలి, సెక్రటరీ కాడికి పోవాలి. ప్రతి చోట కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే అక్కడ, మినిస్టర్లు ఎక్కడ ఉంటే అక్కడ మీరు ధర్నా చేయాలి. మీకు దాని సపోర్ట్గా నేను ఉంటానని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ అనిపించినందుకు థ్యాంక్ యూ అండి. అని ఒకసారి దండ వేసిన తర్వాత